హాయ్ అండి, ఇవాళ నేను మీకు పుదీనా పచ్చడి ఎలా చేయాలనేది చెప్తాను. సాధారణంగా పిల్లలకి ఆకలి అనేది తక్కువగా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి చాలా మంచిదని చెప్పాలి. ఎందుకంటే చాలామంది సిరప్లు అవి వాడుతుంటుంటారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. రోజు ఫస్ట్ 2 ముద్దల్లో ఈ పుదీనా పచ్చడి వేసి పెట్టండి. ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ 2 ముద్దల్లో ఈ పచ్చడి వేసి పెడితే వాళ్ళకి ఆకలి అనేది పుడుతుందనమాట. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం ఉండవు. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఎవరికైనా సరే చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముద్ద తర్వాత ముద్ద తింటూనే ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి నెయ్యి అనేది వేసి పెట్టండి. ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి. మనం ఎండుమిరపకాయలు వాడుతుంటాము, తక్కువైతే వాడాం కదా పచ్చడిలో. అన్నంలో కలవాలని చెప్పి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుంటాము. సో ఈ వీడియో మీకు బ్రీఫ్గా కావాలి అంటే కనుక కింద లింక్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో డిస్ప్లే అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాధారణంగా షార్ట్స్ వచ్చేసి 60 సెకండ్స్ అలా ఉండేదండి. ఇప్పుడు షార్ట్స్ పీరియడ్ అనేది పెరిగింది. సో పెరిగింది కాబట్టి కొంచెం లెంతీగా పెడుతున్నాను. ఎక్కువేం కాదు, జస్ట్ 1.5 మినిట్ లేదా 2 మినిట్స్ ఇలాగే పెడుతుంటాను. లేదు మాకు షార్ట్ వీడియోనే కావాలి, 60 సెకండ్స్ వీడియోనే కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్.